నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి ఎంపీ కార్యాలయం నందు రాజన్న రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన ఎంపీ మార్గాని భరత్రాం. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపరుచుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఫిట్మెంట్ 23% తగ్గించినప్పుడే ఉద్యోగ సంఘాల నేతలు తిరగబడాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ ధ్వజం. ఘనంగా పట్టణ రజక సేవా సంఘం వారి బల్లల పండుగ మహోత్సవం. ఎంపీ కార్యాలయం ఆవరణలో రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం ప్రారంభించారు. ఎంపీ కార్యాలయం ఆవరణలో రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం ప్రారంభించారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజలు తమ వినతులతో ఎంపీని కలవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను విని అవి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రాజమండ్రి అర్బన్ మరియు రూరల్ కల్లుగీత కార్మికులు వచ్చి తమకు కళ్ళు అమ్ముకునే వీలుగా స్థలం కేటాయించాలని కోరగా 2 స్థలాలు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అంగవైకల్యంతో బాధపడుతున్న రాజమండ్రి 15వ వార్డ్ పంపన వెంకట గోవిందమ్మ, రూరల్ కొంతమూరు గ్రామానికి చెందిన కొల్లి మేరీ కుమారులకు ప్రభుత్వం నుండి ట్రైసైకిల్స్ మంజూరు చేయడం జరిగింది. త్వరలో వీరికి ఇవి అందజేయడం జరుగుతుందని ఎంపీ తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు గ్రామం నుండి పిల్లా కృష్ణకుమారుడు 6 సంవత్సరాల పిల్లా డోలా కృష్ణ గణిత విభాగంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందడం, ఆ ధృవీకరణ పత్రం మరియు పథకం ఎంపీ భరత్ ఆ బాలునికి అందచేయడం జరిగింది. భవిష్యత్తులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ బాలుడు స్థానం సంపాదిస్తాడని ఎంపీ మార్గాని భరత్రాం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, డైరెక్టర్లు కానుబోయిన సాగర్, మారుతి లక్ష్మి, మాజీ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు, నగర బీసీసీఎల్ చైర్మన్ మజ్జి అప్పారావు, హితకారిణి ట్రస్ట్ డైరెక్టర్లు ఉల్లూరి రాజు, దేవులపల్లి సరితారాణి, వార్డ్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపరుచుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. పేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపరుచుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు.
ఈ నెల 9వ తేదీన స్థానిక చందా సత్రంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్, రామ్సాయి ఫైనాన్స్ కంపెనీ, ఎన్నమూరి దీపు, నీలాజేఆర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోగా అవసరమైన వారికి స్థానిక వైఎంవిఏ హాల్ వద్ద ఆదిరెడ్డి వాసు, ఎన్నమూరి దీపు ఉచితంగా కళ్ళజొల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తామెల్లప్పుడూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు వహించాలన్నారు. శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 23వ డివిజన్ ప్రెసిడెంట్ ఇల్లూరి వెంకన్న, కమిటీ సభ్యులు టి లీలా, సిహెచ్ రమేష్, ముత్యం సత్యబాబు, రమణకుమారి, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి, జయ తదితరులు పాల్గొన్నారు. క్రిందటి వారం ఏదైతే 23వ వార్డు 22వ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా వారి యొక్క ఆరోగ్య రీత్యా సామాజిక బాధ్యతతోటి ఇక్కడ చందా సత్రంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్, అలాగే రామ్సాయి ఫైనాన్స్ అధినేత దీపు గారు, అలాగే నీలాజేఆర్ హాస్పిటల్ శశాంక్ గారు అందరి యొక్క సహకారంతో మంచి మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టుకున్నాం. మెడికల్ క్యాంప్లో కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా పెట్టి చాలామందికి కూడా వ్యాక్సినేషన్ కూడా చేయించడం జరిగింది, అవగాహన కలిగించడం జరిగింది. మరి ఆ రోజు ఐ టెస్ట్ చేసుకున్న వాళ్ళు ఏదైతే స్పెక్టికల్స్ పడతాయో అది భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేసి ఈ రోజున ఆ యొక్క కళ్ళజోళ్ళన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ప్రధానంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒమిక్రాన్ యొక్క తీవ్రత ఎక్కువ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ బాధ్యతగా ఉండి అందరూ కూడా ఏదైతే సూచనలు ఇస్తూ ఉన్నారో, ఏదైతే వ్యక్తిగత దూరం కానీ మాస్క్ కానీ ధరించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, మరి తీవ్రత లేకపోయి ఉంటే ఈ పార్టీకి ఇంకొక క్యాంప్ కూడా చేయాలని ఒక ఆలోచనతోటి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. కానీ ఈ యొక్క ఒమిక్రాన్ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క మెడికల్ క్యాంపులను కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ స్థానిక ప్రజలు ఏదైతే మాకు ఆ రోజున మెడికల్ క్యాంప్ ద్వారా వారికి సేవ చేసే ఒక అవకాశం కల్పించినందుకు మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన ముఖ్యమైన వారందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. వారి తరఫున, దీపు గారి తరఫున వారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు గత వారం మనం మెడికల్ క్యాంప్ పెట్టాం, చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఆదిరెడ్డి వాసు గారిని మా వార్డులో కూడా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మన 23వ వార్డులో చాలా అనారోగ్యంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితులు మీరు చేయాలంటే చాలా భారీ ఎత్తున మెడికల్ క్యాంప్ పెట్టారు. అలాగే వ్యాక్సిన్ కూడా కావాలంటే మనం వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్న పరిస్థితి కాకుండా అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేయించినందుకు ఇప్పుడు ఆదిరెడ్డి కుటుంబం అంటే ఎప్పుడు సహాయానికి ముందుంటారు. అలాగే మా వార్డులో ఎంతమందికి ఇంచుమించు స్పెట్స్ కూడా ఇంచుమించు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50,000 60,000 స్పెట్స్ ఓన్లీ స్పెట్స్ ఖర్చు పెట్టారంటే దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఆదిరెడ్డి కుటుంబం ఇప్పుడు
చార్టబుల్ భవానీ చార్టబుల్ ద్వారా ఎప్పుడు ముందుంటారని ఎప్పుడు ఇలా చేస్తున్నాం. పీఆర్సీ విషయంలో కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడినట్లు అయిందని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ అన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ పీఆర్సీ విషయంలో కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడినట్లు అయిందని పేర్కొన్నారు. ఫిట్మెంట్ 23% తగ్గించినప్పుడే ఉద్యోగ సంఘాల నేతలు తిరగబడాల్సి ఉందన్నారు. ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తమ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని గ్రహించిన సంఘాల నాయకులు పోరాట పదంలోకి వచ్చారని పేర్కొన్నారు. వీళ్ళు చాలా ఆందోళనలు చేశారు. ఆందోళనలు ఏ రకంగా చేశారంటే వీళ్ళు గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అవయ్యా ఏం మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్లో అని ప్రెస్ మీట్లో ఉన్న మనిషిని గద్దిస్తే సార్ 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 ఏం మాట్లాడలేదు సార్ 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 ఏం మాట్లాడలేదు సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి పరిస్థితి వణికిపోతూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అతని దగ్గరికి వెళ్ళి మీరు చర్చలు చేపడు పెట్టండి. మీకు అసలు సిగ్గు ఉందా? ఎంప్లాయీస్కి మీ చుట్టంతా తీసుకెళ్ళి గవర్నమెంట్ చేతులు ఇచ్చి విద్యార్థుల మొత్తం ఉద్యోగస్తులందరినీ కూడా మా చేతిలో ఉన్నారని చెప్పి మీ సొంత పనులకి మీ యొక్క లాభాలకి ఉద్యోగస్తులందరినీ వాడుకుని వీళ్ళు ఏమీ చేయలేరు అన్న పరిస్థితికి ఉద్యోగం తీసుకొచ్చి ఇప్పుడు రంకిలేస్తే మీ మాట గవర్నమెంట్ ఎలా అవుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రివర్గం జరుగుతుంది. నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా పాప విద్యార్థుల ఉద్యోగుల కోరికలన్నీ నెరవేరాలి. ఎందువల్లంటే ఇప్పుడు ఎవరికైనా ఉద్యోగం పెరుగుతుంది. టీఆర్సీ ఇచ్చినా లేకపోతే ఇంక్రిమెంట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ సంవత్సరానికి పెరుగుతుంది ఉద్యోగం. అటువంటిది ఇప్పుడు ఈ పిఆర్సీ కొత్త రూల్స్ హెచ్ఆర్ఏ తగ్గించేసి ఎన్ని తగ్గించిన తర్వాత ప్రతి ఉద్యోగికి కూడా 4,000 నుంచి 8,000 వరకు తగ్గే పరిస్థితి ఉందంటే బహుశా భారతదేశంలో ఉద్యోగులకి ఎప్పుడు ఇటువంటి అన్యాయం జరగదు. మన కండిషన్ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవచ్చు, బట్ దాన్ని చాలా సమయస్ఫూర్తితో ఉద్యోగులు ఒప్పించి జాగ్రత్తగా చేయాల్సింది. వాళ్ళని బఫూన్లు అంటే ఉద్యోగస్తుల నాయకుల్ని బఫూన్లు జోకర్లు చేసి గవర్నమెంట్ ఆడిస్తున్నట్లుగా నాకు అనిపించింది. వాళ్ళ మాటలు వాళ్ళ ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుంటే వాళ్ళు మొదటి నుంచి గవర్నమెంట్ నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు మా చర్చలు జరపడం, తర్వాత గవర్నమెంట్తో మేము మాట్లాడి అయిపోతుందన్నాం, దాని తర్వాత నిన్న రంగులేయడం, ఇవన్నీ చెప్తుంటే బహువులు జోకర్ల కింద నాకు అనిపించింది. ఎందుకంటే సామాన్య ఉద్యోగి తిరగబడుతున్నాడు అన్న సంగతి గ్రహించిన తర్వాతే వాళ్ళ ఉనికికి ప్రమాదం వస్తుందని తిరగబడ్డారు. కానీ ఈ ఉద్యోగస్తుల నాయకులు తిరగబడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికైనా సరే కలిసికట్టుగా మీరు చేయండి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపండి. చర్చలు జరిపి మీరు స్ట్రైక్ చేస్తే 1 నెల జీతం ఆపడం ముఖ్యమంత్రి గారికి చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రైక్లు అవి చేయకుండా మీ సమస్యని పరిష్కరించుకోవాలి. పట్టణ రజక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో బల్లల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణ రజక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో బల్లల పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ శీలం శ్రీనివాసరావు సంఘం సభ్యులకు బల్లల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జాయింట్ సెక్రటరీ బోడకుర్తి గోపి రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బల్లల పండుగ మహోత్సవానికి రాజమండ్రిలోని సంఘంలో ప్రెసిడెంట్లకు సెక్రటరీలకు మరియు సభ్యులకు అందరికీ బల్లల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రజక సంఘం నాయకులు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మా పూర్వీకుల నుండి వస్తున్న ఈ బల్లల పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల సూర్యనారాయణ, బి శ్రీనివాసరావు, తోరంగి వెంకటరమణ, బాదంపర్తి నాగేశ్వరరావు, ఉల్లూరి మహేష్, జొన్నాడ అప్పారావు, పేట రామకృష్ణ, ఎన్ శ్రీనివాసరావు, మీసాల గోవింద్, శీలం శంకర్రావు, తూరంగి తాతారావు, కాకరపర్తి నాగరాజు, బోడకుర్తి సూర్యనారాయణ, నందమూరి శ్రీను, అత్తిలి ఉమాశంకర్, శీలం రమణ, శీలం రాము, రామ్ కుమార్, పోరిపల్లి వెంకటేశ్వరరావు మరియు రజక సంఘం ప్రెసిడెంట్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.
సేవా సంఘం యొక్క ఈరోజు బల్లల పండుగ ఏంటంటే టౌన్ రవి సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఈ సాంప్రదాయం ఎప్పుడు పురాతన మా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఏంటంటే మొత్తం పట్టణంలో ఉన్నటువంటి రజకులందరూ కూడా వాళ్ళు ఆహ్వానించి ఎంత భారీ ఎత్తున చేయాలనేటువంటి ఈ సంఘం తలపెట్టింది. అయినప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్ని సంఘం యొక్క సెక్రటరీని పిలిచి ఈ ఉత్సవం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించి ఈ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది మాకు పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచార సాంప్రదాయం ఏంటంటే సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ఈ బల్లల పండుగ జరుపుకోవడం ఏంటంటే మా ఈ ఎవరైతే కొలువొత్తుదారులు కానివ్వండి, ఎవరైతే ఏ వృత్తి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యంతో ఆయుష్తో వాళ్ళ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయం జరుపుకుంటాం. అందువల్ల ఈ సంఘం యొక్క అభివృద్ధి ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి చోట ప్రతి ఒక్క సంఘం కూడా జరుపుకుంటూ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఏంటంటే టౌన్ సంఘం ఇది నిర్వహించి ఘనంగా చేయాలని తలపెట్టినటువంటి టౌన్ సంఘం ఆధ్వర్యంలోని ఈరోజు మా రసప్రదమైనటువంటి బల్లల పండుగ తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నాయకులు అలాగే రాజమండ్రిలో అన్ని సంఘాల ప్రెసిడెంట్, సెక్రటరీ, సంఘ సభ్యులతో పాటు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొదటిసారిగా రాజమండ్రిలో ఫస్ట్ రాజమండ్రి టౌన్ సంఘం జరిపిన తర్వాత రాజమండ్రిలో 50 వార్డుల జనం కూడా రేపు వారం నుంచి అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చి మేము అక్కడ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆయన ఆరోగ్యంతో సక్రమంగా ఉండాలని చెప్పి ఆ భగవాన్ని కోరుకుంటున్నాం. పెద్దలకు మరియు పేద సంఘాల ప్రెసిడెంట్లకు అందరికీ రాజమహేంద్రవరం రజక పట్టణ సేవా సంఘం తరఫున బల్లల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ఈ కార్యక్రమం మేము మా కుటుంబ సభ్యులందరితోటి రాజమండ్రిలో ఉన్న రజక కుటుంబ సభ్యులందరితోటి ఘనంగా నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. కానీ కోవిడ్ థర్డ్ వేవ్ బాగా ఉధృతంగా ఉన్న కారణంగాను ఆ కార్యక్రమం చేయలేకుండా ఉండడం వల్ల ఈరోజు ప్రెసిడెంట్ని, సెక్రటరీని, లిమిటెడ్ నాయకులను పిలిచి చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి వారికి కూడా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని కింద సంవత్సరం ప్రారంభించామండి. ప్రతి సంవత్సరం ఎంతకంటే భారీగా చేద్దాం అనుకున్నాం. ఈ సంవత్సరం కరోనా వల్ల మేము చేయలేకపోయాము. ఇది మళ్ళీ ఉగాదికి మా సభ్యులందరికీ, మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ తీసుకొచ్చి అంటే 1000 మంది పైన ఉంటారండి మా సభ్యులందరూ. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం బిందుతోటి ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ చేయలేకపోయాం. అందువల్ల అందరూ సంఘాలందరూ, నాయకులందరూ కూడా మమ్మల్ని మన్నిద్ద భావించొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. రజక సంఘం కేవలం శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్, ఆ టీము అలా భూలోక్ గారు ఇక్కడ వచ్చేసి అందరికి కూడా అవసరం తెలియజేసుకున్నాం. పెంచేదంటే పండగ వెళ్ళిన తర్వాత 2వ వారంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బల్లల పండుగ అనే కార్యక్రమం. ఎందుకంటే పూర్వీకుల నుంచి కూడా అనాదిగా జరుగుతూ వస్తుంది. అదే రకంగా ఈరోజు రాజమండ్రి వారు ఇక్కడ రమ్మడం జరిగింది. అలాగే మా గ్రామాల్లో కూడా జనవరి లాస్ట్ వీక్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఇంచుమించు ఫిబ్రవరి నెలంతా కూడా రూరల్ గ్రామాల్లో ఈ బల్లల పండుగ ఒక రోజు ఒక గ్రామంలో జరుగుతుంటుంది. అదే రకంగా ఇక్కడ కూడా మీరు భోజనాలు పెట్టి చాలా ఘనంగా చేసేవారు. ఈ కోవిడ్ కారణంగానే ఈవేళ పేట పెద్దలతోటి, పొలి సంఘ నాయకులతో చేపట్టడం జరిగింది. అందుచేత అందరూ కూడా రజక సభ్యులకి, కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ బల్లల పండుగ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ రాజమండ్రి అర్బన్ మార్కండేయ స్వామి గుడి వద్ద, చందాసత్రం రామాలయం గుడి వద్ద, రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొచ్చర్ల సుబ్రహ్మణ్యం మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడివాడ వెంకటేశ్వరరావు, రాజమండ్రి అర్బన్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు ద్వారపూడి గణేష్, వేణుగోపాల్, పెదగాడి సూరాచారి, నక్కా రమేష్, మత్తు బుజ్జిబాబు, వేముల రాంబాబు, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణంలో ఏదైతే పంచవృత్తుల కింద వృత్తిపరంగా ఆధారపడిన దాన్ని పంచవృత్తుల కింద ఏదైతే విభజించబడ్డాదో దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ వారి రోజున క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ మరి నా చేతుల మీద జరగడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఏదైతే ఉన్నారో ఈ యొక్క వడ్రంగి అసోసియేషన్ కానీ
అలాగే పంచవృత్తులు ఏదైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం చాలా చిన్నచూపు చూస్తూ ఉంది. గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో జేహోబీసీ ఏదైతే రాజమహేంద్రవరంలో పెట్టడం జరిగిందో ఆనాడు చర్చించి ఈ యొక్క కుల వృత్తులపైన ఆధారపడిన వాళ్ళు ఏదైతే పంచవృత్తులు ఉన్నాయో అవి మరి ఆ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళకి చూపు సన్నగిల్లడం ఇతరితర కారణాలు రావడం వల్ల 45 సంవత్సరాలకి వీళ్ళు పెన్షన్లతో పాటు వీళ్ళకి ఒక ఆదరణ లాంటి ఒక పథకాలు తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే పనిముట్లు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వాలు సబ్సిడీల కింద ఇచ్చే ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఆనాడు తీర్మానం చేయడం జరిగింది. మరి ప్రభుత్వాలు మారడం వల్ల ఆదరణ పథకం అనేదే తుంగలో తొక్కడం జరిగింది. ఈ రోజున వీరి యొక్క అసోసియేషన్ పరంగా ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ వీరికి అండగా ఉంటుంది. తప్పకుండా రేపన్న రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కుల వృత్తులపైన ఆధారపడి ఏదైతే పంచవృత్తుల కింద భావిస్తూ ఉన్నామో వీరికి అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు ఆ వృత్తిపరంగా కలిగే సమస్యలను అవగాహన చేసుకుని చేసేందుకు గాను కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో తాజ్ బిర్యానీ ప్యాలెస్ వారి అనుబంధ సంస్థ మస్త్ బనారసీ పాన్ షాప్ను హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి ప్రారంభించారు. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో తాజ్ బిర్యానీ ప్యాలెస్ వారి అనుబంధ సంస్థ మస్త్ బనారసీ పాన్ షాప్ను హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ తాజ్ బిర్యానీ ప్యాలెస్కు అనుబంధ సంస్థగా మస్త్ బనారసీ పాన్ అని యూపీ గాజాబాద్ సంస్థ వారు 163 రకాలతో పాన్లు అందిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లోనే రాజమహేంద్రవరంలో మొట్టమొదటిగా ఈ షాప్ వెలువడిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం అర్బన్ మైనారిటీ సెల్ కన్వీనర్ సయ్యద్ రబ్బానీ, మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి అరీపుల్లా ఖాన్, బాబా బషీర్, సల్మాన్, వంటమేస్త్రి బాషా, ఇంతియాజ్, కరీం, ఇమాం, సాదిక్, ఐరన్ షాప్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాన్ బాషా మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ పాన్ షాప్కు చాలా చరిత్ర ఉందని ఆయన తెలియజేశారు. ఈరోజు రాజమండ్రి ఆజాద్ చౌక్లో తాజ్ బిర్యానీ ప్యాలెస్ అనుబంధ సంస్థగా మస్త్ బనార్సీ పాన్ అని యూపీ గాజియాబాద్ సంస్థ వాళ్ళు 163 రకాలతో పాన్ ఉంది. ఇక్కడ ఫైర్ పాను, మంచి మంచి స్మోక్ పాను, అలాగే సుహాగన్ పాను, ఫస్ట్ నైట్ పాను, అన్ని పాన్లు కలిసి 163 రకాల పాన్లు ఇవ్వాలి. ఇది రాజమండ్రిలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ షాప్ వెలువడింది. వీళ్ళందరికీ వచ్చినందుకు శర్మిలారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ రోజు నుంచి వ్యాపార అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. बनारसी पान
హబీబుల్లా గారు నాయకత్వంలో ఆయన ఆరోగ్యంలో పాన్ షాప్ ఓపెన్ చేశారు. ఈ పాన్ షాప్కి కూడా చాలా చరిత్ర ఉంది. కారణం ఏంటంటే ఇది వాళ్ళ నాన్నగారి పేరు మీద వతన్ కిల్లీ షాప్ అని ఉండేది. మసీదు కాంప్లెక్స్లో వతన్ కిల్లీ షాప్ అని చాలా పెద్ద పేరు. రాజమండ్రిలోనే కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లా 2-3 జిల్లాల్లో వతన్ కిల్లీ షాప్ అని అబ్దుల్లా గారు అంటే పెద్ద పేరు. అలాగే ఇప్పుడు హబీబుల్లా గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. మన అందరికీ 4-5 జిల్లాల్లో, ఈ రాష్ట్రంలో 4-5 జిల్లాల్లో చుట్టుపక్కల కోస్తా ఏరియా అంతా హబీబుల్లా ఖాన్ గారు అంటే వెల్ నోటెడ్ పర్సన్. అలా ఆయన సారథ్యంలో ఇక్కడ బ్రహ్మాండమైన పాన్ షాప్ ఓపెన్ చేయడం అన్నది చాలా సంతోషదగ్గ విషయం. అదే తాజ్ బిర్యానీ అది కూడా, దానికి కూడా ఆయన నాయకత్వం వహించాడు. దాని పక్కనేమో మస్తు పాన్ షాపు. ఇది దినదినాభివృద్ధి చెంది ఇంకా పేరు ప్రఖ్యాతులు రావాలి. మా తండ్రి గారికి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో అబ్దుల్లా గారికి, హబీబుల్లా ఖాన్ గారికి కూడా ఈ పాన్ షాప్ ద్వారా ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలో గత 2 వారాలుగా ధవళేశ్వరం హైస్కూల్ ప్రాంగణంలో ధవళేశ్వరం క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగింపు ఫైనల్ పోటీ వైబీడీ వారియర్స్ వర్సెస్ GR11 మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోటీలో మొదటి బహుమతిగా విజేతలైన వైబీడీ వారియర్స్ జట్టుకు 25,000 రూపాయలు మరియు రన్నర్స్ జట్ GR11కు 10,000 రూపాయల నగదును మరియు ట్రోఫీని రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ అందజేశారు. ఇంత చక్కటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ధవళేశ్వరం క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్ నిర్వాహకులు గోలి దేవాకుమార్, బీరా కిషోర్ కుమార్ తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్వి శేఖర్, విప్పర్తి ఫణికుమార్, డ్రీమ్స్ స్కూల్ చైర్మన్ అంగరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కడియపులంక నర్సరీ అసోసియేషన్ భవనం వద్ద ఉద్యాన శాఖ ద్వారా నర్సరీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జనవరి 23వ తేదీన కడియం మండలం కడియపులంక గ్రామంలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు కడియం మండల హార్టికల్చర్ ఆఫీసర్ మరియు కడియం గ్రామ ఉద్యాన సహాయకులు కామేశ్వరరావు, సతీష్, అనిత, కోటేశ్వరరావు, శ్రీలక్ష్మి, రాజ్యలక్ష్మి, రాజేశ్వరి తదితరులు నర్సరీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రైతులు ఉపయోగించుకొని నర్సరీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నర్సరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుల్లా సత్యనారాయణ మరియు నర్సరీ అసోసియేషన్ సెక్రటరీ బొర్సు సుబ్బారాయుడు పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి ఎంపీ కార్యాలయం నందు రాజన్న రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన ఎంపీ మార్గాని భరత్రాం. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపరుచుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఫిట్మెంట్ 23% తగ్గించినప్పుడే ఉద్యోగ సంఘాల నేతలు తిరగబడాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ ధ్వజం. ఘనంగా పట్టణ రజక సేవా సంఘం వారి బల్లల పండుగ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.